జీవితం ఆనందంగా అద్భుతంగా జీవించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మనం అద్భుతంగా మనం మార్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి, సరి అయిన మాటలు మాట్లాడాలి, సరి అయిన ఆలోచనలు చేయాలి, సరి అయిన దృక్పథాలు కలిగి ఉండాలి. ఓకేనా? సరి అయిన పనులు చెయ్యాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మనం డైలీ చేయాలి. విజువలైజేషన్స్ చేయాలి, ఎఫర్మేషన్స్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి. ఇవన్నీ మనం డైలీ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంకా చాలా ఉంటాయి, చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. మనం ఎవ్రీ 11 డేస్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం. అంటే ఇప్పుడు 11 డేస్ ఎవరైతే వచ్చారో ఈ 11 రోజులు వింటే వాళ్ళకి సబ్జెక్టు కొంచెం తెలుస్తుంది. అంటే వాట్ ఈజ్ వాట్, ఇది ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం తెలుస్తుంది అంతే. ఇంకేది ఉండదు. ఇదే సత్యం, ఇదే జ్ఞానం. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, మన ఫ్యామిలీని కాపాడుకుంటాం, మన రిలేషన్స్లో బాగుంటుంది, వెల్త్, కెరీర్ అన్నిట్లో బాగుంటుంది. స్పిరిచువాలిటీలో కూడా అద్భుతంగా అత్యున్నతంగా ఎదుగుతాం. మనం ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగడానికి, ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికే మనం ఈ భూమి మీదకి వచ్చింది. అంతేగాని ఇక్కడ అయ్యో బాధలు కష్టాలు అనుభవించడానికి కాదు. అవి అట్లానే ఉంటాయి, అవి వదిలేసేయండి. వాటి గురించి పట్టించుకుంటూ ఎక్కడైతే మీరు జాస్ పెడుతున్నారో అదే పెరుగుద్ది. మీరు అనారోగ్యం మీద జాస్ పెడితే అదే పెరుగుతుంది. వాటి మీద ఆలోచన చేస్తే అయ్యే పెరుగుతాయి. కష్టాల మీద ఆలోచన చేస్తే దాని మీద జాస్ పెడితే అయ్యే పెరుగుతాయి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, ఇది లేదు అని మీరు ఎప్పుడైతే పదే పదే రిపీట్ చేస్తున్నారో అవే పెరుగుతాయి. మీరు ఎక్కడైతే దృష్టి పెడుతున్నారో అది వృద్ధి చెందుతుంది. అవునా? మీరు ఎక్కడైతే జాస్ పెడతారో అదే ఇంకా పెద్దదై పెద్ద సమస్యగా అవుతుంది. అదంతా కూడా కాదు. మనం ఎక్కడ ఏది కావాలో దాని మీద జాస్ పెట్టాలి. ఎలా చేయాలి ఏంటనేది మనం ఎవ్రీ 11 డేస్లో మనం చెప్తూ ఉంటాము. ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది.